హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. వైసీపీ అధినేత పరామర్శల వెల్లువ కొనసాగుతూనే ఉంది. ఎల్లుండి బంగారుపాలెంలోని మామిడి రైతుల్ని పరామర్శించడానికి పోలీసులు అనుమతించడం జరిగింది. కేవలం 500 మందితో మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వగా, గతంలో మనకు జరిగిన గుంటూరు రెంటపాలెం ఘటన మనకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే కేవలం 100 మందితో మాత్రమే రావాలని 3 కార్లు అలో చెప్పినప్పటికీ కూడా వినకోకుండా వేలాది మంది రావడము, ఒకరు ప్రత్యక్షంగా ఇద్దరు పరోక్షంగా మరణానికి సంబంధించి ఆ ఘటన కారణమైంది. ఇప్పుడు బంగారుపాలెంలో ఎల్లుండి జరగబోతున్నటువంటి పరామర్శకు సంబంధించి ఎలాంటి భారీ ర్యాలీలు కానీ రోడ్ షోలు చేయకూడదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరి వీటిని అమలు పరుస్తారా, లేకపోతే ఎప్పట్లాగే వ్యతిరేకించి నా పంధా నాదే అంటూ ముందుకెళ్తారా అనేది వైసీపీ శ్రేణులు, వైసీపీ అధినేత తేల్చుకోవాల్సి ఉంది. చట్టాన్ని గౌరవించాలనే సంస్కృతి ఎలాగూ లేదు. కనీసం ప్రజల ప్రాణాలనైనా దృష్టిలో పెట్టుకొని వారంతా మసలుకుంటే ఈసారైనా అలాంటి ఘటనలు జరగకోకుండా ఉండాలని మనము కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.